స్మైల్ చేస్తే అంతే అందంగా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. గట్టిగా చప్పట్లు ఒకసారి వచ్చే వరకు చప్పట్లు కొడుతూనే ఉండాలి ప్లీజ్, దయచేసి ఐ రిక్వెస్ట్ ప్లీజ్. మెమరీస్ కావచ్చు. స్క్రీన్ లో మీరు ఇద్దరు చాలా బాగున్నారు యాక్చువల్లీ. అంటే ఈ సినిమా చాలా చిన్న సినిమా అని మీరు అనుకుంటున్నారు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా డైరెక్టర్ గారి తరపు నుంచి, మా ప్రొడ్యూసర్ గారి నుంచి చెప్తున్నాను, ఈ సినిమా ప్రెస్కి షో వేస్తాం మేము ఖచ్చితంగా. షో వేసి ఖచ్చితంగా చెప్తున్నా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని. After seeing this movie, doing this movie, I came to know okay, so ప్రతి ఒక్క అమ్మాయికు ఈ జనరేషన్లో ఏంటి అంటే మోసం జరుగుతుంది. సో ఆ మోసంకి ఆ గర్ల్ హౌ షీ విల్ ఫైట్ ఫర్ ఇట్. సో ఈ మూవీలో చాలా బాగా చేశారు. సో ఐ హోప్ మీరందరికీ కూడా ఇది నచ్చుతుంది అంటే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంత చాలా మంచి మూవీ నాకు ఆపర్చునిటీ ఇచ్చేశారు ప్రొడ్యూసర్ సార్కి అండ్ డైరెక్టర్ సార్కి అండ్ ఆఫ్ కోర్స్ భాషాశ్రీ సార్కి నేను చాలా థ్యాంక్స్ కోరుకుంటున్నాను. And first of all, सबसे पहले दिल से thank you so much Shiraz ji for giving me this opportunity. I've got such a handsome co-actor with me, and the producer sir, the director sir, the writer sir, हमारे भाषाश्री sir. एक तो मैं हमेशा इनका नाम कंफ्यूज हो जाती हूँ. I always say भाग्यश्री, but he's भाष्यश्री. And all my beautiful co-actors. Sir, thank you so much for making this movie an amazing one. And I hope कि जितनी अच्छी मुझे लग रही है उतनी आप सबको भी लगे. और ये ट्रेलर ने तो रियली मतलब मेरे गूज बम्स आ गए. I swear, मतलब शिराज जी क्या होने वाला है आपके साथ? I am really I don't know. Well, देखो एक आर्टिस्ट का सपना होता है. Okay, so every artist has a dream of making to the silver screen. సార్ మీరు చాలా బాగా స్టోరీ ఇచ్చారు. అండ్ సార్ ఇంకొకటి పార్ట్ 2 కూడా ఇవ్వబోతున్నారు, రైట్? సో ఎస్, మీరు 21st రోజు వితౌట్ ఫెయిల్ గో టు ద థియేటర్స్, buy the tickets and please watch because it is a really beautiful movie. And story prakaram mochi, it has given a lot of weightage on how a woman and her life and struggles వస్తాయి. సో చాలా మందికి కనెక్ట్ అవబోతుంది. అండ్ do watch and love us. ఎప్పుడు ఎవరికి అంత ఆశ్చర్యం అయితే నాకు ఎప్పుడు కలలేదు. ఎవరు నాకు డబ్బులు అంత ఇచ్చిన వాళ్ళు లేరు. ఎన్నో సినిమాలు, నా 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు ఏ సినిమాకి కానీ ఎవరు కానీ ఎప్పుడు నేను ఇంత డబ్బులు ఇచ్చారంటే ఒక్క సినిమాకి ఒకటి ప్రొడ్యూసర్ ఇచ్చారు నా రెమ్యునరేషన్ మొత్తం. నేను దగ్గర 30-20 సినిమాలు చేశాను డైరెక్షన్. 20 సినిమాలకు ఒకటే ప్రొడ్యూసర్ ఇచ్చాడు డబ్బులు. సో యాక్టింగ్ చేసినందుకు ఈ ప్రొడ్యూసర్ ఇచ్చాడు. అది కూడా అడగకుండా చెప్పకుండా తీసుకొచ్చి డబ్బులు పెట్టాడు చేతిలో. సో ఏదో నాకు పర్సనల్గా మంచి ఎక్స్పీరియన్స్. బట్ కథ దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగానే భాష చెప్పినట్టు ఆయన కథ ఏంటి ఆయన నేను అడగలేదు. ఏదో చిన్న సినిమా, వాళ్ళు ముక్కు ముఖం తిరిగిన వాళ్ళతో ఈ సినిమా చేయటం ఏంటి అనే ఫీలింగ్లో నేను ఉంటే ఆయన కథ చెప్పాడు. నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ. సో ఆ ఇంట్రెస్టింగ్ కథని ఈ ట్రైలర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా బాగానే వచ్చింది. ఆయన చెప్పింది ధైర్యం. ఆయన మళ్ళీ నేను అడిగాను, మళ్ళీ డైరెక్షన్లో నాకు ఇబ్బంది అవుతుంది సార్, ఎందుకంటే ఈ కాంప్లికేటెడ్ ఉంటుంది మొత్తం, అప్పుడు సెట్లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే సరే నేనే వస్తానని చెప్పేసి మరీ దగ్గరుండి నాకు సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఈ సినిమా అప్పుడు అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ మీద ఒక్కొక్క పాయింట్ సేమ్ అలాగే వచ్చింది. మేము ఏదైతే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసామో సేమ్ అలాగే వచ్చింది సినిమా. ఫస్ట్ కథ వచ్చాక అందులో ఆర్టిస్టులు, అప్పుడు ఫస్ట్ మేము కృతి వర్మని సెలెక్ట్ చేసాము, తర్వాత నేహా దేశపాండే, తర్వాత ఇంకొక హీరోయిన్ చేయాల్సింది. ఆ హీరోయిన్ కొంచెం డేట్స్ ప్రాబ్లం అయినాయి. అప్పుడు మాకు వేరే మంచి హీరోయిన్ని వెతుకుతుంటే అప్పుడు మాకు దొరికింది ఓ అందాల రాక్షసి విహాన్షి హెగ్డే. తర్వాత ఆ కథ అలాగే మేము క్యారీ అవుతున్నాము, షూటింగ్ జరుగుతుంది. అప్పుడు క్యారెక్టర్స్ కొన్ని ఉండే, అంటే అనుకోకుండా స్టార్ట్ చేసాం, అంటే ఫాస్ట్గా చేద్దాం అని చెప్పేసి, అంటే ఆన్ టైం స్టార్ట్ చేసి ఆన్ టైం ఎండ్ చేయాలి అని.